సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ నంది కంది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా పేట శ్రీనివాసును సర్వసభ్యులు ఎన్నుకున్నారు. ఆలయ వైస్ చైర్మన్గా మన్నె వరప్రసాద్, జనరల్ సెక్రటరీగా నాళ్లపురం బసప్ప, జెంట్స్ సెక్రటరీలుగా భూముల శ్రీనివాస్, కషాలి చంద్రశేఖర్, కోశాధికారిగా ముదిగొండ రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తమ్మలి బుచ్చప్ప, ఎర్రగోళ్ల రామకృష్ణ, సలహాదారులుగా నాలాపురం ఈశ్వరప్ప, వర్గాల రాజు, మంగల్ లక్ష్మణ్, గారకుర్తి కాశీనాథ్ ఎన్నికయ్యారు. శివకుమార్ చేసే విధంగా నిస్వార్థంగా కమిటీ సభ్యులతో కలిసి ఆలయ అభివృద్ధిపై నా వంతు కృషి చేస్తానని శ్రీ రామలింగేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వరప్రసాద్ అనే నేను శ్రీ రామలింగేశ్వర మందిరం కమిటీలో వైస్ చైర్మన్గా ఎన్నికైనందున ఈ పదవికి విశాలంగా కమిటీ సభ్యులందరితో కలిసి ఆలయ అభివృద్ధికై నా వంతు సేవ చేస్తానని శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రామలింగేశ్వర మందిరం కమిటీలో జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందున ఈ పదవికి న్యాయం చేసే విధంగా నిస్వార్థంగా కమిటీ సభ్యులందరితో కలిసి ఆలయ అభివృద్ధికై నా వంతు సేవ చేస్తానని శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కళాని చంద్రశేఖర నుండి శ్రీ రామలింగేశ్వర మందిరం న్యాయం చేసే విధంగా నిస్వార్థంగా కమిటీ సభ్యులందరితో కలిసి ఆలయ అభివృద్ధికై నా వంతు సహాయ సేవ చేస్తానని శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. చూడు పంతులు సభ్యునిగా ఎన్నికైనందున ఈ పదవికి న్యాయం చేసే నిస్వార్థంగా కమిటీ సభ్యులందరితో కలిసి సేవ చేస్తానని